అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో సంభవించబోయే ఆటంకాలన్నీ తొలగుతాయో, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపు మధ్యాహ్నం 1:30 తర్వాత వీరి జీవితంలో తప్పకుండా ఒక ఊహించినటువంటి షాకింగ్ విషయాలైతే మీరు తెలుసుకోబోతున్నారు. అవి ఏంటనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఎంతో చక్కని మనస్తత్వం అయితే చెప్పుకోవచ్చు. ఎంతో దురుసుగా మాట్లాడి సొంత వ్యక్తులను కూడా ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. కాస్త వీరికి కోపం కూడా ఎక్కువ. కొన్ని బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా కొనితేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. వ్యాపార జీవితంలో ఇదివరకు ఏమైనా ప్రతికూలతలు చూస్తూ ఉన్నట్లయితే గనక, సమస్యలు ఉన్నట్లయితే గనక వాటిని ఈ రోజున మీరు పూర్తిగా పరిష్కారాన్ని ఖచ్చితంగా అయితే చవిచూడబోతున్నారు. ఇక మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు విముక్తి అనేది తప్పకుండా కలిగిస్తుంది. రేపటి రోజున మీకు చాలా కాలం నుండి మీ ఏ విషయంలో అయితే మీరు కలలు కంటూ ఉన్నారో ఆ కలలు తప్పకుండా రేపటి రోజున మీకు సహకారం అయ్యే అవకాశం చాలా ఉంది. ఆ కలలు మీకు నెరవేరబోతున్నాయి. చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న మీ ముందుకు ఒక మంచి గొప్ప అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవద్దు. తర్వాత ఎంతైనా మీరే నష్టపోతారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. కొంతమంది చేతుల వరకు వచ్చిన దాన్ని అవకాశాన్ని జార విడుచుకుంటూ ఉంటారు. అటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. కనుక ఈ యొక్క అంశంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవాలి. ఈ రోజున మీ ముందుకు వచ్చిన ఒక అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదైతే అతి త్వరలో అందులో ఎదుగుదల అయితే ఉండబోతుంది. అనుభవజ్ఞుల సలహా మేరకు మీరు ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అని అయితే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి చక్కని నిర్ణయం తప్పకుండా తీసుకోండి. ఇది మీకు శుభకర ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ యొక్క రాశిగల వారి యొక్క జాతక ప్రకారం మనం గమనిస్తే గనక మధ్యాహ్నం 1 తర్వాత ఒక ఊహించని సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుంచి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయి దుఃఖం అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఆ యొక్క వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. మీ యొక్క భవిష్యత్తు మీద అసలు ఆశలు, దృష్టి లేకుండా కేంద్రీకరించలేకపోతున్నారు. అలా మిమ్మల్ని దుఃఖ సాగరంలో విడిచి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా అయితే వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇది పక్కా అని అయితే జరిగి తీరుతుంది. మీరు జరగక మానదను. ఈ యొక్క సంతోషానికి, ఆనందానికి అవధులే ఉండవు. చాలా ఆశ్చర్యానికి కూడా కలుగజేస్తుంది. ఈ యొక్క సంఘటన కొన్ని గొడవల కారణంగా, కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. వారు తప్పకుండా అయితే మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా దూరం అయిపోయి ఉన్నారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఇలా మీకు ఏదైనా కానీ, ఎవరైనా కానీ, ఏ బంధమైనా కానీ, మీ యొక్క దూర బంధువులు ఎవరైనా అయినా కానీ మీ జీవితం నుండి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి ఉన్నవారు, ఆ వ్యక్తులు తప్పకుండా తిరిగి అయితే మీతో మాట్లాడి తీరుతారు. సఖ్యతగా కూడా ఉంటారు. ఏది జరగనట్లు తిరిగి మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతున్నారు. మీతో కలిసి జీవించబోతున్నారు. అటువంటి వ్యక్తుల రాక మీకు ఎంతో ఆశ్చర్యాన్ని అయితే కలగజేస్తుంది. ఎంతో ఆనందంతో, ఉల్లాసంతో అయితే ఉండబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఏది కూడా ఉండాలని వారు ప్రయత్నం చేస్తారు. నేరుగా మీ దగ్గరకు రావడం కావచ్చు, కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, సరదాగా మీతో సమయాన్ని గడపడం కావచ్చు. ఇది మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. చాలా రోజులుగా పడుతున్న మానసిక వ్యధకైతే ఈరోజు మీకు రిలీఫ్ అయితే దొరుకుతుంది. అవివాహితులకు చాలా ముందు సంబంధాలు వచ్చే అవకాశం
అవకాశం అయితే ఉన్నాయి. చాలా కాలంగా సంబంధం కోసం వేచి ఉన్న వారికి అనుకోకుండా మిమ్మల్ని కాదనుకున్న సంబంధం కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా కనబడబోతుంది. కాకపోతే పెళ్లి విషయంలో ఒక నిర్ణయం అనేది తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ యొక్క సంబంధం మీకోసం ఎంతవరకు సబబు అనేది కూడా మీరు ఆలోచించుకొని తీరాలి. మీకు వచ్చిన సంబంధం దొరకడం, నచ్చిన సంబంధం దొరకటం లేదంటూ ఇప్పటి వరకు పెళ్లిని వాయిదా చేసుకొని వచ్చినట్లయితే గనక ఇక ఈరోజు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు సరిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయం జోలికైతే అస్సలు వెళ్ళవద్దు. కుటుంబ సభ్యుల సలహా మేరకు మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోండి. అలాగే మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత ఆకస్మిక ధనలాభం సంబంధించిన ఒక వార్త కూడా మీరు వినబోతున్నారు. ఒక స్త్రీ మీతో ఈ శుభవార్త గురించి చర్చించబోతుంది. ఈ వార్త విన్నాక మీరు ఆ యొక్క స్త్రీని పొగడతలతో ముంచేయబోతున్నారు. ఆ యొక్క స్త్రీ భాగస్వామి కావచ్చు, లేదా చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఇలా తోబుట్టువు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క వార్త కోసం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. షాకింగ్గా ఈరోజైతే ఆ వార్త అనేది వినబోతున్నారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తప్పకుండా తొలగించుకొని, కోపాన్ని తగ్గించుకొని, నిర్ణయాలను తీసుకొని, కుటుంబ సభ్యుల అనుభవజ్ఞుల సలహాలు కూడా మీరు తీసుకుంటూ ముందుకైతే వెళ్ళండి. రేపటి రోజున తప్పకుండా మీకు అంతా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఏది కూడా ప్రతికూలంగా అస్సలు ఉండదు, అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరికైతే చాలా రోజులుగా అనుకుంటూ ఉంటారో మాకు ఈ పని నెరవేరడం లేదు, ఆ పని కూడా చాలా చక్కగా నెరవేరుతుంది. ఇక విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రేపు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎంతో లాభదాయకంగా కూడా కనబడుతుంది. ఇక కుటుంబంలో కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది గనక వాటి నుంచి మీరు కొంచెం సద్దుమణుగుని తప్పకుండా ప్రయత్నించాలి. అయితే ఆ గొడవలను ఆపటం కానీ, ఆ గొడవల నుంచి బయటపడడం కానీ, గొడవలకు దూరంగా ఉండడం కానీ, ఆ గొడవలు జరుగుతుంటే పక్కకు వెళ్ళిపోవడం కానీ, ఇటువంటివన్నీ కానీ మీరు చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలో కొంత మేరకు మేలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ ఇంకా ఉండి మనం ఆ గొడవలు పెద్దగా చేసే బదులు మన కోపాన్ని అణుచుకొని ఒక్క 5 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు పక్కకు వెళ్ళేసి మన కోపాన్ని అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా అయితే మీకు దైవారాధన ఎంతో ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా శివనామ స్మరణ అయితే చేసుకోండి. హనుమాన్ చాలీసాను తప్పకుండా రేపటి రోజున చదివి తీరాలి, లేదా విని తీరాలి. తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా, వినడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. హనుమంతుని సింధూరార్చన కూడా చేయండి, సింధూరాన్ని సమర్పించండి. అరటి పండ్లను తప్పకుండా తీసుకెళ్ళండి. గుళ్ళో ఉన్న వాళ్ళ పిల్లలకు ఎవరికైనా కానీ పంచిపెట్టండి. తప్పకుండా మీకు రేపటి రోజున అయితే అంతా మంచిగా జరుగుతుంది. అలాగే దాన ధర్మాలను చేస్తూ ఉండడం వల్ల తప్పకుండా అయితే మీకు రేపటి రోజున అంతా శుభకార్యమే అయితే జరుగుతుంది. ఇక సంతానం పట్ల మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవాలి. ఇక మీ పిల్లలు మీ మాట వింటారా లేదా అనేటువంటి భావన మీకు తప్పకుండా ఏర్పడుతుంది కదా. అలాంటి భావనను, అలాంటి విషయాలను ఏది కూడా మీరు అస్సలు ఆలోచించవద్దు. రేపటి రోజున అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. ఎంతైనా జాగ్రత్త పడడం చాలా అవసరం. ప్రయాణ విషయంలో ఎవరినైనా కొంచెం జాగ్రత్తగా ఉండమని, ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించమని తప్పకుండా చెప్తాము. తగు జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ సమయంలో మనకు ఏ విధంగా ఎటువంటి గడియలు ఉంటాయో తెలియదు కనుక మన జాగ్రత్తలో మనం పాటించటం ఎంతైనా మనకే మంచిది అయితే తెలుసుకోండి. ఇక ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు పాటిస్తూ తప్పకుండా 1 గంట తర్వాత అయితే మాత్రం మీ జీవితం అనేది చాలా సంతోషకరంగా ఉండబోతుందని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా మీకైతే 1:30 దాటిన తర్వాత, రేపటి రోజున మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత తప్పకుండా మీరు ఒక అద్భుతాన్ని అయితే చవిచూస్తారు. ఒకరి వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చాలా కాలం నుంచి, అటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం మెరుగుపడేలాగా రేపటి రోజున మీకు అంతా చక్కగా అయితే జరగబోతుంది. అలాగే రేపటి సమయం మీకు చాలా అనుకూలించబోతుంది. ఇరుగు పొరుగు వారితో కాస్త గొడవలయ్యే ప్రమాదం ఉంది కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే మనం ఎదుగుతుంటే పక్కన ఓర్వలేని మనుషులు కూడా ఈ లోకంలో, ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మనము అణుచుకొని మనం బ్రతికి తీరాలి. అలా చాలా కష్టం. అదే నరదిష్టి ప్రతి ఒక్కరికి తగులుతూ ఉంటుంది. ఉప్పు ఆవాలతో నరదిష్టి తప్పకుండా అయితే వెళ్ళిపోతుంది. ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడం వల్ల
మీకు అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన అంతా చేయడం వల్ల రేపటి రోజున మీకంతా అష్టైశ్వర్యాలైతే సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండీ! ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.